వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే లైన్ గ్రాఫ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో పాడ్కాస్ట్ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే గ్రాఫ్ ఇచ్చారో ఆ గ్రాఫ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. అంటే అబ్జర్వ్ చేయండి. సో ఈ గ్రాఫ్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక లైన్ కనబడుతుంది. చూడండి. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామండి? లైన్ అంటాం కదా. సో మనకేంటి లైన్ ఇచ్చారు అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో, ఏదైతే డేటాని ఇవ్వాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ని ఒక లైన్ రూపంలో ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ లైన్ రూపంలో ఇచ్చారు కాబట్టి, డేటాని మనకి ఒక లైన్ రూపంలో ఇచ్చారు కాబట్టి, సో దీన్ని మనం ఏమని చెప్పిస్తాం? లైన్ గ్రాఫ్ అంటాం. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటాని కానీ మనకి ఈ విధంగా లైన్ రూపంలో ఇస్తే, లైన్ ఫామ్ లో ఇస్తే, సో దాన్ని మనం ఏమని చెప్పిస్తామంటే లైన్ గ్రాఫ్ అంటాం. సో మనం ఒక పాయింట్ కన్ఫర్మ్ చేసుకోం. ఏంటి? ఈ గ్రాఫ్ అనేది లైన్ గ్రాఫ్ కి సంబంధించి. క్లియర్? నెక్స్ట్ పాయింట్. ఈ లైన్ గ్రాఫ్ అనేది అసలు ఏ ఇన్ఫర్మేషన్ గురించి మనకు చెప్తుంది, ఏ డేటా గురించి మనకు చెప్తుంది, అది తెలియాలంటే స్టార్టింగ్ లో మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో, ఏదైతే ఒక లైన్ ఇచ్చారో ఆ లైన్ చదివితే ఈ లైన్ గ్రాఫ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ గురించి చెబుతున్నారు ఏంటి అది మనకు అర్థమవుతుంది. దాన్ని స్టార్ట్ చేద్దాం. సో ఫాలోయింగ్ ఏంటి? క్రింద. అంతే కదా. ఫాలోయింగ్ ఏంటి? క్రింద. సో ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ వాళ్ళే చెప్తారు. కింద మేము ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చాము అని చెప్తారు. సో ఒకవేళ వాళ్ళు మీకు లైన్ గ్రాఫ్ గురించి మాట్లాడకపోయారు జాగ్రత్త. సో ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. కింద మేము ఇచ్చిన గ్రాఫ్ లైన్ గ్రాఫ్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇన్స్ట్రక్షన్స్ లో లైన్ గ్రాఫ్ అని చెప్పి మెన్షన్ చేయకపోయినా మనకు అర్థమైపోవాలి. ఏంటి? ఓకే, గ్రాఫ్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది, సో దిస్ ఈజ్ ఎ లైన్ గ్రాఫ్ అని చెప్పి వాళ్ళు ఇవ్వకపోయినా మనకు అర్థం అవ్వాలి. క్లియర్? కానీ ఈ క్వశ్చన్ మొత్తం వాళ్ళు చెప్పేస్తారు దిస్ ఈజ్ ఎ లైన్ గ్రాఫ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ క్రింద ఇచ్చిన లైన్ గ్రాఫ్ అనేది షోస్. సో షోస్ అన్న రిప్రజెంట్స్ అన్న రెండు ఒకటి. సో మనకి తెలియజేస్తుంది. షోస్ అంటే ఏంటి? తెలియజేయడం. సో సోష్ అన్న రిప్రజెంట్స్ అన్న రెండు ఒకటి. మనకి తెలియజేస్తున్నది ఏం తెలియజేస్తుంది? షోస్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ గురించి చెప్తుంది. నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అనేది అమ్ముడైపోవడం. సోల్డ్ అంటే అమ్ముడవడం. సో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ ఆన్ 5 డిఫరెంట్ డేస్. నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. సో ఐస్ క్రీమ్స్ అనేది సోల్డ్ అంటే ఏంటి? అమ్ముడవడం. సో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ ఆన్ 5 డిఫరెంట్ డేస్. 5 డిఫరెంట్ డేస్ ఉన్నాయంట. 5 డిఫరెంట్ డేస్ ఉంటా. ఆ 5 డిఫరెంట్ డేస్ లో కూడా ఏ రోజు ఆరు ఏ డే మనకి ఎన్ని ఐస్ క్రీమ్లు అమ్ముడుకుపోయినాయి ఏంటి అని చెప్తాను. అంటే ఈ రోజు ఎన్ని ఐస్ క్రీమ్లు అమ్ముడుకుపోయి, ఈ రోజు మనకి ఎన్ని ఐస్ క్రీమ్స్ చూడలేని, ఈ రోజు మనకి ఎన్ని ఐస్ క్రీమ్స్ చూడలేని. సో 5 డిఫరెంట్ డేస్ ఇస్తారు. ఆ 5 డిఫరెంట్ డేస్ మనకు తెలియదు. గ్రాఫ్ ను అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. బట్ టిల్ నౌ మనకి ఏం చెప్తున్నారు? ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్. కింద ఇచ్చిన లైన్ గ్రాఫ్ మీకు చెప్తుంది, తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. సో సోల్డ్ అంటే అమ్ముడవడము. సో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ ఆన్ 5 డిఫరెంట్ డేస్. 5 డిఫరెంట్ డేస్ ఉంటాయి. మనకి వీక్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి కదా. ఆ 7 డేస్ లో ఒక 5 డేస్ లో ఏ రోజు ఎన్ని ఐస్ క్రీమ్ సోల్డ్ అయ్యాయి, ఎన్ని అమ్ముడయ్యాయి, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ దాకా అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు తెలియబడించాడు. క్రింది ఇచ్చిన రేఖీయ చిత్రం. మీన్స్ లైన్ గ్రాఫ్ మన తెలుగులో ఏమని చెప్పిస్తుంటే రేఖీయ చిత్రం అంటాం. సో క్రింది ఇచ్చిన రేఖీయ చిత్రం. ఆ చిత్రం మన దేని గురించి చెప్తుంది? 5 వేరు రోజుల్లో. సో 5 వేరు రోజుల్లో అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ సంఖ్య గురించి తెలుస్తుంది. సో ఈ గ్రాఫ్ అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందండి? 5 డిఫరెంట్ డేస్ లో ఏ డే ఎన్ని ఐస్ క్రీమ్ సోల్డ్ అని, 5 వేరు రోజుల్లో ఏ రోజు ఎన్ని ఐస్ క్రీమ్లు అమ్ముడయ్యాయి ఏంటి దాని గురించి తెలియజేస్తాం. సో ఇక్కడ దాకా అర్థం కదా. ఓకే, నెక్స్ట్. తర్వాత ఏం చేయమని చెప్పండి మీకు? సో ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో, ఓకే, అలాగే ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో ఆ లైన్స్ కి సంబంధించి కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం అయితేనే మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. నేను మళ్ళీ చెప్తాను, అది జాగ్రత్త. బార్ గ్రాఫ్ అయినా లైన్ గ్రాఫ్ అయినా సరే ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఏంటో పాయింట్? స్లీపింగ్ లైన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి, అలాగే స్టాండింగ్ లైన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్లీపింగ్ లైన్ మీద ఫోకస్ చేద్దాం, హారిజంటల్ లైన్ మీద ఫోకస్ చేద్దాం. అసలు స్లీపింగ్ లైన్ దేని గురించి మాట్లాడుతుంది, అలాగే ఈ స్లీపింగ్ లైన్ ఏ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది. చూడండి, ఈ స్లీపింగ్ లైన్ మీద మనకి చూడండి డేస్ ఇచ్చారు. సండే, మండే,
ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో డేస్ ఇచ్చారు ఇవ్వండి. అదే రాసి ఇక్కడ డేస్. సో మనకి ఈ లైన్ అనేది, ఈ హారిజంటల్ లైన్ అనేది, ఈ స్లీపింగ్ లైన్ అనేది మనకి డేస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ అంటే సండే ఉందంట, ఇక్కడేమో మండే ఉందంట, ఇక్కడ ట్యూస్డే ఉందంట, ఇక్కడ వెన్స్డే ఉందంట, ఇక్కడ థర్స్డే ఉంది. సో స్లీపింగ్ లైన్ ఆర్ హారిజంటల్ లైన్ రిప్రజెంట్స్ డే నేమ్. డే నేమ్ చెప్తుంది, ఆ రోజు యొక్క పేరు చెప్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ ఆన్ వర్టికల్ లైన్, స్టాండింగ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ స్టాండింగ్ లైన్ అనేది ఇన్ఫర్మేషన్ దేని గురించి చెప్తుంది చూడండి. నెంబర్ చదవాలి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివితేనే ఈ స్టాండింగ్ లైన్ అనేది దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటో తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అంటే ఇటు పక్క ఉన్నదంతా కూడా నెంబర్ చెప్తుంది. అంటే ఐస్ క్రీమ్స్ ఏ రోజు ఎన్ని సోల్డ్ అయినాయి చెప్తుంది. అంటే ఇక్కడ 10 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి అంట, ఇక్కడ 20 ఐస్ క్రీమ్స్, ఇక్కడ 30 ఐస్ క్రీమ్స్ నెంబర్, ఇక్కడ 40 ఐస్ క్రీమ్స్ నెంబర్, ఇక్కడ 50 ఐస్ క్రీమ్స్ నెంబర్, ఇక్కడ 60 ఐస్ క్రీమ్స్ నెంబర్. ఇక్కడ దాకా తెలియదు అమ్ముడు పోయిన ఐస్ క్రీమ్ల సంఖ్య. సో నీకు ఏదైతే ఇక్కడ వర్టికల్ కనబడుతుందో, ఏదైతే స్టాండింగ్ లైన్ కనబడుతుందో, దీని మీద ఉన్న వాల్యూస్ మనకి ఏం తెలియజేస్తుంది, ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అమ్ముడు పోయిన ఐస్ క్రీమ్ల సంఖ్య. అంటే 10 అంటే ఏంటి, 10 ఐస్ క్రీమ్లు అమ్ముడు పోయినాయి. ఇక్కడ 20 ఉందంటే ఏంటి, 20 ఐస్ క్రీమ్ మనకి అమ్ముడు పోయినాయి. ఇక్కడ 30 ఉన్నాయంటే ఏంటి, 30 ఐస్ క్రీమ్ మనకి అమ్ముడు పోయినాయి. ఇక్కడ 40 ఉందంటే 40 ఐస్ క్రీమ్ అమ్ముడు పోయినాయి. ఇక్కడ 50, 60 ఉందంటే ఏంటి, 50 ఐస్ క్రీమ్ అమ్ముడు పోయినాయి, 60 ఐస్ క్రీమ్ అమ్ముడు పోయినాయి. ఇక్కడ దాకా అర్థం. నెక్స్ట్ ఇప్పుడు సో సండే దగ్గరికి వద్దాం. సండే దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలియాలి సండే రోజున ఎన్ని ఐస్ క్రీమ్ అమ్ముడు పోయినాయి. సో సండే రోజున ఎన్ని ఐస్ క్రీమ్స్ సోల్డ్ అని ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే చూడండి, సండేకి స్ట్రైట్ గా చూడు, ఇదిగో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారు, ఇక్కడ డాట్ కనబడుతుంది చూసారా, ఆ డాట్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంది, 60కి ఈక్వల్ గా ఉంది. అలాగే వాళ్ళు కూడా వాల్యూ ఇచ్చారు. సండే రోజు ఎన్ని ఐస్ క్రీమ్ అమ్ముడు పోయినాయి అంటే 60 అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. నేను మళ్ళీ చెప్పి ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాంటి వాల్యూస్ మనకి డైరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా నువ్వు ఏ విధంగా వాల్యూస్ తీసుకోవాలంటే మనకి సండే రోజు ఎన్ని ఐస్ క్రీమ్ అమ్ముడు పోయి తెలియాలంటే సండే ఇదే కదా. సో దీన్ని స్ట్రైట్ గా చూడు, ఇలా స్ట్రైట్ గా చూసినప్పుడు ఇక్కడ నీకు ఒక డాట్ కనబడలేదు, చుక్క కనబడలేదు. ఆ డాట్ కి ఎదురుగా ఏదైతే నెంబర్ ఉందో అదే నీకు కావాల్సిన నెంబర్. సో డాట్ కి ఎదురుగా ఎంత ఉంది, 60 ఉంది. సో సండే రోజు మనకి 60 ఐస్ క్రీమ్స్ అనేవి సోల్డ్ అయినాయి. కానీ వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఏంటంటే వాళ్ళు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి వాళ్ళే నెంబర్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తాను, ఒక్కోసారి నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో నెంబర్ ఇవ్వకపోయినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి, ఆ డాట్ కి ఆపోజిట్ లో ఆర్ ఆ డాట్ కి ఎదురుగా మనకి ఏదైతే నెంబర్ ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి లైన్ గ్రాఫ్ కి సంబంధించి. క్లియర్? సో సండే రోజు ఏంటంటే ఐస్ క్రీమ్స్ సోల్డ్ అని ఎన్ని అమ్ముడు పోయి 60 ఐస్ క్రీమ్స్ అని సోల్డ్ అయిపోయి. నెక్స్ట్ మండే రోజు, సో మండే రోజు ఎన్ని ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, ఎన్ని ఐస్ క్రీమ్ అమ్ముడు పోయి తెలియాలంటే సో మండే స్ట్రైట్ గా చూసుకోవాలి. మండే స్ట్రైట్ గా చూసుకున్నప్పుడు ఇక్కడ నీకు డాట్ కనబడుతుంది కదా, ఆ డాట్ కి ఎదురుగా ఏదైతే నెంబర్ ఉందో అదే నీకు మండే రోజు అమ్ముడు పోయిన ఐస్ క్రీమ్స్ 40, 40 కదా. సో అలాగే వాళ్ళు కూడా వాల్యూ ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, ఈ వాల్యూస్ అనే వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వాల్యూస్ ఇచ్చారనుకోండి మనం కష్టపడక్కర్లా. ఎందుకు, ఈ డాట్ ఎక్కడ ఉందో చూసుకొని, ఆ డాట్ కి ఎదురుందో ఏ వాల్యూ ఉందో చూసుకొని మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు వాల్యూస్ ఇచ్చారనుకోని ఏ కన్ఫ్యూజన్ అక్కడ చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి మండే రోజు ఏంటంటే 40 ఐస్ క్రీమ్స్ అనేది సోల్డ్. నెక్స్ట్ ట్యూస్డే, మంగళవారం. సో ట్యూస్డే రోజు ఎక్కడ ఉంది, ఎస్ మండే అయిపోయింది. నెక్స్ట్ ట్యూస్డే దాని స్ట్రైట్ లో చూసుకో, ట్యూస్డే రోజు మనకి 50 ఐస్ క్రీమ్స్ అనేవి సోల్డ్ అయినాయి. నెక్స్ట్ వెన్స్డే, బుధవారం రోజు చూడండి. సో బుధవారం స్ట్రైట్ గా చూసుకోవాలి. ఎస్ ఇక్కడ డాట్ ఎక్కడ ఉంది చూసుకో, ఆ డాట్ అనేది ఏ వాల్యూ దగ్గర ఉంది, 30 దగ్గర ఉంది కాబట్టి అలాగే వాళ్ళు కూడా మనకి 30 అని చెప్పి నెంబర్ ఇచ్చారు. సో మనకి వెన్స్డే 30 ఐస్ క్రీమ్స్ అనేవి సోల్డ్ అయినాయి. ఇంకా లాస్ట్ థర్స్డే, గురువారం. సో గురువారం రోజు మనకి ఎన్ని ఐస్ క్రీమ్లు అమ్ముడు పోయి సోల్డ్ అని తెలియాలంటే సో థర్స్డేకి ఆపోజిట్ గా ఉన్న డాట్ చూసుకోవాలి. సో డాట్ ఇక్కడ డాట్ అనేది దేనికి ఎదురుగా ఉంది, ఏ నెంబర్ కి ఎదురుగా ఉంది, 20కి ఎదురుగా ఉంది. సో మనకి గురువారం రోజున థర్స్డే రోజు మనకి 20 ఐస్ క్రీమ్స్ అనేవి సోల్డ్ అయినాయి. సో ఇక్కడ మనకి ఈజీగా ఉండడం కోసం వాళ్ళే వాల్యూస్ ఇచ్చారు. సో వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనం ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రం మైండ్ లో పెట్టుకున్నాం. అంటే ఏంటి, సండే రోజు 60 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, మండే రోజు 40 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, ట్యూస్డే రోజు మనకి 50 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, వెన్స్డే రోజు మనకి 30 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, థర్స్డే రోజు మనకి 20 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి. క్లియర్? సో 5 డిఫరెంట్ అన్నారు కదా. This line graph shows the number of ice creams sold on 5 different days. ఆ 5 different days ఏంటి, ఒక సండే, ఒకటి మండే, ఒకటి ట్యూస్డే, ఒకటి వెన్స్డే, ఒకటి థర్స్డే. క్లియర్? సో ఇన్ఫర్మేషన్ అంతా లైన్ గ్రాఫ్ అంతా మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం చేద్దాం, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ని 1 by 1 సాల్వ్ చేద్దాం.
ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా మీనింగ్ అర్థం చేసుకుందాం. మళ్ళీ చెప్తాను, నీకు ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థమైందో ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫోకస్ ఆన్ క్వశ్చన్, హౌ టు రీడ్. ఒక క్వశ్చన్ ఎలా చదవాలి, ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, అది మాత్రం ఫోకస్ చేయండి. ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేది. స్టార్ట్ చేయండి. ఆన్ విచ్ డే, విచ్ అంటే ఏంటి, ఏది లేకపోతే ఏ. సో ఆన్ విచ్ డే, ఏ రోజున, ఏ రోజున ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ మాక్సిమం. ఎస్, మాక్సిమం అంటే ఏంటి, సో మాక్సిమం అంటే ఏంటి, ఎక్కువ అని అర్థం. సో మాక్సిమం అంటే ఏంటి, ఎక్కువ. సో క్వశ్చన్ ఇంకోసారి చూద్దాం రండి. సో ఆన్ విచ్ డే, ఏ రోజున ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్, ఐస్ క్రీములు అమ్ముడుపోయాయి. ఎలా అమ్ముడుపోయి, మాక్సిమం అమ్ముడుపోవాలి, ఎక్కువ అమ్ముడుపోవాలి. సో చూసి చెప్పండి, ఏ రోజున అంటే సండే రోజు ఎక్కువ సోల్డ్ అయినాయా, మండే రోజు ఎక్కువ సోల్డ్ అయినాయా, ట్యూస్డే రోజు ఎక్కువ సోల్డ్ అయినాయా, వెన్స్డే రోజు ఎక్కువ సోల్డ్ అయినాయా, థర్స్డే రోజు ఎక్కువ సోల్డ్ అయినాయి. తెలియపంచండి, ఏ రోజున ఎక్కువ ఐస్ క్రీమ్లు అమ్ముడైనాయి చూడండి ఒకసారి. సో సండే మనకి 60 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, కానీ మండే అంతా 40నే, ట్యూస్డే అంతా 50, వెన్స్డే అంతా 30, థర్స్డే అంతా 20నే. సో మనం చూసుకుంటే మండే కాదు సండే రోజు దగ్గర ఎక్కువ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి. సో ఆప్షన్ నెంబర్ సండే ఏ. సో అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నాను, అది పిక్టోగ్రాఫ్ అయినా, టాలీ మార్క్స్ అయినా, బార్ గ్రాఫ్ అయినా, లైన్ గ్రాఫ్ అయినా సరే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ మీకు గ్రాఫ్ అర్థమైపోవాలి. వన్స్ గ్రాఫ్ అర్థమైందంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి జస్ట్ 10 seconds టైం చాలు. క్లియరా? సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. స్టార్ట్ చేయండి. ఆన్ విచ్ డే, అగైన్ ఏ రోజున ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్, ఐస్ క్రీమ్స్ అనేవి సోల్డ్ అయ్యాయి, ఐస్ క్రీమ్స్ అనేవి అమ్ముడుపోయి. ఎలా అమ్ముడుపోయి, మినిమం మినిమం అంటే ఏంటి, మాక్సిమం అంటేమో ఎక్కువ. సో మినిమం అంటే ఏంటి, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్. మాక్సిమం కి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదమే మినిమం. సో మాక్సిమం అంటే ఎక్కువ అయినప్పుడు మినిమం ఏమవుతుంది, తక్కువ. ఎస్, సో మినిమం అంటే ఏంటండి, తక్కువ. సో క్వశ్చన్ ఏమడుతున్నారు, ఏ రోజున ఐస్ క్రీమ్స్ అనేవి తక్కువ అమ్ముడుపోయినాయి, లెస్ గా అమ్ముడుపోయినాయి. తెలియబడించండి, ఏ రోజున తక్కువ ఐస్ క్రీములు అమ్ముడైనవి చూసి చెప్పండి. సో మనం ఏం చూసుకోవాలి, తక్కువ అమ్ముడుపోయిన రోజు చూసుకోవాలి. సో సండే అంటే 60 ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి. సో మండే 40, ట్యూస్డే 50, వెన్స్డే 30, థర్స్డే చూడండి ఓన్లీ 20 ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ లో కూడా తక్కువ వాల్యూ, మినిమం వాల్యూ ఏది, 20నే కదా. సో మనకి థర్స్డే రోజు లెస్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి, తక్కువ ఐస్ క్రీమ్స్ అమ్ముడైనాయి. సో ఆన్సర్ ఏంటండి, థర్స్డే. ఆప్షన్ నెంబర్ థర్స్డే, ఇక్కడ ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందో అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. వాట్, ఎస్ వాట్ అంటే ఏంటి, ఏమిటి. సో మనకి మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ అన్నా ఫైండ్ అన్నా సరే రెండు కూడా మనం సేమ్ మీనింగ్ తీసుకోవచ్చు. సో వాట్ ఏమిటి, సో వాట్ వాజ్ ద డిఫరెన్స్. ఎస్, మనల్ని డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు, డిఫరెన్స్ ఎంతో చెప్పమంటున్నాడు. చూడండి, వాట్ వాజ్ ద డిఫరెన్స్, డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ ఏమిటి. సో మనందరికీ తెలిసింది. సో మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, డిఫరెన్స్ కనుక్కోండి అని చెప్పి మనం ఏం చేస్తాం, మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ గానీ టోటల్ గా ఉంటే ప్లస్ చేయాలి, డిఫరెన్స్ అనే వర్డ్ కనబడితే మైనస్ చేయాలి, ప్రొడక్ట్ అనే వర్డ్ కనబడితే మనం ఇంటూ చేయాలి. క్లియర్? సో వాట్ వాజ్ ద డిఫరెన్స్ కనుక్కోమంది కాబట్టి మన మైండ్ లోకి వచ్చేది, ఓకే మనం సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు, మనం మైనస్ చేయమన్నాడు, కానీ దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి, దేన్ని మైనస్ చేయాలి. రెండు చదువుతాం. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఎస్ దేన్ని చేయమన్నాడు చెప్తున్నాడు. The number of ice creams sold on Monday and Wednesday. అంటే ఏంటి, మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్ కదా, మైనస్ చేయాలి. కానీ మైనస్ చేయాలంటే మన దగ్గర నెంబర్స్ ఉండాలి కదా, వాల్యూస్ ఉండాలి కదా. అయితే ఏ నెంబర్స్ ని, ఏ వాల్యూస్ ని మైనస్ చేయమన్నాడు అంటే ఇదిగోండి, బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అండ్ మండే రోజు ఎన్ని ఐస్ క్రీమ్స్ అయితే సోల్డ్ అయ్యాయో దానిని, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అండ్ వెన్స్డే. ఎస్, మండే రోజు, ఇది ఇంపార్టెంట్. సో మండే రోజు అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ని, నెక్స్ట్ వెన్స్డే రోజు మనకి సోల్డ్ అయిన ఆర్ అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్స్, ఈ రెండింటిని మైనస్ చేయమన్నాడు. ఇంగ్లీష్ మీడియం అర్థమైందా? ఇప్పుడు తెలుగు చూడండి. సోమవారం మరియు బుధవారం అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ మధ్య వ్యత్యాసం ఎంత. సో మనం వ్యత్యాసం కనుక్కోమంటాడు. సో మనకి ఎప్పుడైనా వ్యత్యాసం కనబడింది అంటే మనం ఏం చేయాలి, తీసివేత చేయాలి. సో మనం తీసివేత చేయమన్నాడు, కానీ దేన్ని సోమవారం రోజున అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ ని, నెక్స్ట్ బుధవారం రోజున అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ ని. సో ఆ ఐస్ క్రీమ్ మనం మైనస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మండే రోజు ఎన్ని ఐస్ క్రీమ్ అమ్ముడుపోయినా చూద్దాం. మండే రోజు ఏంటండి, వేర్ మండే 40. ఎస్, మండే రోజు 40. నెక్స్ట్
వెన్స్డే అంటే ఎక్కడ ఉంది వెన్స్డే 30. సో 40 - 30 ఎంత 10. అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థం కాదు. ఈ క్వశ్చన్ ఏమి స్టార్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చి మీనింగ్ అర్థం చేసుకున్నారు అని స్టార్ట్ చేయండి. వాట్ అనేది ఏమిటి? సో వాట్ ఈస్ ద రేషియో? రేషియో ఏమిటి? రేషియో అంటే ఏంటండి? ఆల్రెడీ మీకు నేను చెప్పాను. రేషియో అంటే ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ ని మనం ఇదిగోండి, ఏవైనా 2 నెంబర్స్, ఒక నెంబర్ ఏ అనుకుందాం, ఒక నెంబర్ బి అనుకుందాం. అగైన్ టెల్లింగ్. సో రేషియో అంటే ఏంటి చెప్తాను, ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో చెప్పి మళ్ళీ చెప్తాను. సో రేషియో అంటే ఏంటి? మనకు ఒక రకంగా రేషియో అనే టాపిక్ నవోదయ న్యూ సిలబస్ లేదు, కానీ మేబీ ఇవ్వచ్చు కదా, అందుకే మనం నేర్చుకుందాం. మళ్ళీ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద రేషియో? సో రేషియో కనుక్కోమన్నాడు. మనకి డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసు, సమ్ అంటే ఏంటో తెలుసు, ప్రొడక్ట్ అన్న మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏంటి వాట్ ఈస్ ద రేషియో అంటున్నాడు. సో రేషియో అడుగుతున్నాడు కాబట్టి రేషియో అంటే ఏం లేదండి, ఏవైనా 2 నెంబర్స్ ని ఇవ్వండి, ఈ విధంగా మధ్యలో ఈ సింబల్ పెడితే రేషియో. ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో ఇవ్వండి 2 డాట్స్ పెట్టాం కదా, ఈ 2 డాట్స్ పెడితే ఆ A:B అనేది మీకు రేషియో అవుతుంది, నిష్పత్తి అవుతుంది. అదే మనం డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకోండి, ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A:B, ఏవైనా 2 సంఖ్యలు మనకి A:B రూపంలో ఉంటే దాన్ని మనం ఏమని చెప్పిస్తాం? నిష్పత్తి అంటాం, రేషియో అంటాం. రండి. సో ఇఫ్ ఎనీ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A:B, then they are in ratio. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 5 ఉంది. ఈ 2 నెంబర్స్ మనకి రేషియో అవ్వాలి అంటే సింపుల్ మధ్యలో ఈకి పెట్టాలి, అంటే ఈ సింబల్ పెట్టాలి. ఈ సింబల్ 2 నెంబర్స్ మధ్యలో కనబడింది అంటే దట్ ఈస్ కాల్డ్ రేషియో. అర్థమైంది? అర్థం కలదా? ఏవైనా 2 సంఖ్యల మధ్యలో మనం ఇవ్వండి ఇలాంటిది ఒక గుర్తుగాని పెట్టామంటే అది మనకి నిష్పత్తి అయిపోతుంది. సో మనం ఆ విధంగా రాయమంటాడు, ఇవ్వండి ఈ ఫామ్ లో రాయమంటాడు. ఓకేనా? రేషియో అంటే మనం ఈ ఫామ్ లో రాయాలి. So what is the ratio of number of ice creams sold on Sunday and number of ice creams sold on Tuesday? అంటే ఏంటి? సండే రోజు అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్స్ కి, నెక్స్ట్ ట్యూస్డే రోజు అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్స్ కి, ఆ 2 ఐస్ క్రీమ్లు రేషియో కింద రాయమన్నాడు. రేషియో కింద రాయమనండి, ఆ రెండింటి మధ్య ఈ సింబల్ పెట్టాడు, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు తెలియమంచండి, ఆదివారము మరియు మంగళవారము అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ల మధ్య, అంటే ఆదివారం అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ల మధ్య, నెక్స్ట్ మంగళవారం అమ్ముడుపోయిన ఐస్ క్రీమ్ మధ్య ఏం కనుక్కోమన్నాడు? నిష్పత్తి కనుక్కోమన్నాడు. సో నిష్పత్తి అంటే ఏంటి? ఆ 2 నెంబర్స్ మధ్యలో ఏంటి? డాట్ పెట్టడమే. సో దీన్ని మనం ఈస్2 అంటాం, ISTO2 ఈస్2 అంటాం. రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, రేషియో అడిగారు, దేనికి మధ్యన? నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ అండ్ సండే. సండే ఎక్కడ ఉంది? సండే కదా, సండే రోజు ఏంటండి? ఇక 60 ఇక్కడ రాస్తేనే సండే రోజు 60. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వేర్ హియర్ సండే రోజు 60. నెక్స్ట్ ట్యూస్డే. సో ట్యూస్డే ఇక్కడ కదా, ట్యూస్డే రోజు అండి 50. ఈ 2 నెంబర్స్ మధ్య ఏం కనుక్కోమన్నాడు? ఈ 2 ఐస్ క్రీమ్ల మధ్యలో మనం రేషియో అడిగారు కాబట్టి జస్ట్ ఈ సింబల్ పెట్టడమే. దట్స్ ఇట్. 60:50. దట్స్ ఇట్. మీకు ఏటి మధ్య అయితే రేషియో కనుక్కోమన్నాడో ఆ 2 తీసుకోండి. ఎస్, ఆ 2 తీసుకోండి కదా, ఆ 2 తీసుకుని మధ్యలో ఈస్ట్ అని సింబల్ పెడితే రేషియో అయిపోతుంది. ఆప్షన్స్ చూడండి, ఉండదు. 60:50 ఉందా? లేదు. ఎందుకు లేదు తెలుసా? నేను ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు పాయింట్ చెప్పింది. ఫ్రాక్షన్ సంబంధించి మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినా ఒకవేళ మీకు ఫైనల్ గా వచ్చే ఆన్సర్ కనుక ఒక ఫ్రాక్షన్ వస్తే ఆ ఫ్రాక్షన్ ఏం చేయమని చెప్పాను? సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టమని చెప్పాను, లోయెస్ట్ ఫామ్ లో పెట్టమని చెప్పాను, రెడ్యూస్డ్ ఫామ్. సో సింప్లెస్ట్ ఫామ్ అన్నా, లోయెస్ట్ ఫామ్ అన్నా, రెడ్యూస్డ్ ఫామ్ అన్నా 3 ఒకటే. సో మీ ఫ్రాక్షన్స్ ఏ విధంగా అయితే ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ మీకు ఒకవేళ ఫ్రాక్షన్ వస్తే ఆ ఫ్రాక్షన్ మనం సింప్లెస్ట్ ఫామ్ లో ఏ విధంగా అయితే పెడతామో మనకు వచ్చిన రేషియోని ఎప్పుడు కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ లో మీకు ఒకవేళ ఫైనల్ ఆన్సర్ రేషియో వస్తే ఆ రేషియోని కూడా మనం సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టాలి. సార్ రేషియో సింప్లెస్ట్ ఫామ్ లో ఎలా పెట్టాలి? సేమ్ ఫ్రాక్షన్ ఎలాగైతే సింప్లెస్ట్ ఫామ్ లో పెడుతున్నామో రేషియోని కూడా మనం అదే విధంగా సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టాలి. సో ఫ్రాక్షన్ మనం ఎలా సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టాలి? ఏదైనా కామన్ టేబుల్ తీసుకుని కామన్ టేబుల్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ఏ విధంగా అయితే క్యాన్సిల్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ కామన్ టేబుల్ తీసుకొని ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ క్యాన్సిల్ చేద్దాము. సో 60,50 ఈ 2 నెంబర్స్ వచ్చి కామన్ టేబుల్ చెప్పు, నీ ఇష్టం ఏ టేబుల్ చెప్పినప్పుడు ఈ 2 నెంబర్స్ మనకు 2 టేబుల్ వస్తాయా?
ఎస్ వస్తాయి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ మనకి 5 టేబుల్ వస్తాయా? ఎస్ వస్తాయి. ఈ 2 నెంబర్స్ మనకి 10 టేబుల్ వస్తాయి? ఎస్ వస్తాయి. ఈ 3 టేబుల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, ఈ 2 నెంబర్స్ మనకు 2 టేబుల్ వస్తాయి, ఈ 2 నెంబర్స్ మనకు 5 టేబుల్ వస్తాయి, ఈ 2 నెంబర్స్ మనకు 10 టేబుల్ వస్తాయి. ఈ 3 టేబుల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, రేషియన్ సింప్లెక్స్ ఫామ్ లో పెట్టడం అన్నా ఫ్రాక్షన్ సింప్లెక్స్ ఫామ్ లో పెట్టడం రెండు కూడా సేమ్ టెక్నిక్. సో నేను 10 టేబుల్ తీసుకుంటాను. ఎప్పుడైనా సింప్లెక్స్ ఫామ్ చేసేటప్పుడు బిగ్గర్ టేబుల్ తీసుకుంటే స్టెప్స్ మనకు రెడ్యూస్ అవుతాయి. సో ఐ వాంట్ టు టేక్ 10 టేబుల్. సో 10 టేబుల్ లో 66 టైమ్స్, అదే 10 టేబుల్ చదువుతున్నప్పుడు 55 టైమ్స్. సో నాకు 665 వచ్చింది. ఎగైన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఈ 2 నెంబర్స్ మళ్ళీ ఏదైనా కామన్ టేబుల్ లో వస్తాయా అంటే నువ్వు ఒక టేబుల్ చదువుతున్నప్పుడు కానీ ఒక ఎక్కం చదువుతున్నప్పుడు కానీ ఆ టేబుల్ 2 నెంబర్స్ రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా ఉందో చెక్ చేసి చెప్పండి. ఎస్, ఏ టేబుల్ లో 2 నెంబర్స్ రావు. సో 665 అనేది సింప్లెస్ట్. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 665. ఎస్, ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మనకు వచ్చిన ఆన్సర్ 665 కదా, ఇక్కడ 5:6 ఉంది, 665 ఉంది, ఇది పెట్టచ్చా? సి అనే ఆప్షన్ పెట్టచ్చా? పెట్టకూడదండి. మనకు వచ్చిందండి 665 మాత్రమే వచ్చింది. సో ఇక్కడ తీసుకోవాల్సింది 665 మాత్రమే, 5:6 తీసుకోకూడదు. సో అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే గ్రాఫ్ ఇచ్చారో ఆ గ్రాఫ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చిన గ్రాఫ్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ గ్రాఫ్ లో ఒక లైన్ కనబడుతుంది. ఎస్, సో మనకి ఇన్ఫర్మేషన్ ని ఒక లైన్ రూపంలో ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ కానీ డేటాని కానీ మనకి ఈ విధంగా లైన్ రూపంలో ఇచ్చారంటే సో దీన్ని మనం ఏమని చెప్పవచ్చు? లైన్ గ్రాఫ్. ఎస్, మనకి ఇచ్చింది లైన్ గ్రాఫ్. ఓకే, ఒక పాయింట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటో పాయింట్? మనకి ఇచ్చింది లైన్ గ్రాఫ్, అలాగే మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లైన్ రూపంలో ఇచ్చాడు. నెక్స్ట్, ఈ లైన్ గ్రాఫ్ అనేది అసలు ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, దేని గురించి చెప్తుంది అది తెలియాలంటే సో స్టార్టింగ్ లో మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అది చదవాలి. అది చదివితే ఈ గ్రాఫ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది, మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది అది అర్థమవుతుంది. రెండు చదువుదాం. సో ఫాలోయింగ్ గ్రాఫ్. సో సింపుల్ గా మనకి ఫాలోయింగ్ గ్రాఫ్ అన్నారు, అంతేగాని ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ అనలేదు. సో ఒకవేళ మెన్షన్ చేసినా చేయకపోయినా మనకు అర్థమైపోయి ఏంటి, మనకి గ్రాఫ్ లో ఒక లైన్ కనబడుతుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ లైన్ రూపంలో ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ ఎ లైన్ గ్రాఫ్. సో మన మైండ్ లో ఉండే లైన్ గ్రాఫ్ ఇచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు లైన్ గ్రాఫ్ ఇచ్చినా బార్ గ్రాఫ్ ఇచ్చినా మీకు స్లీపింగ్ లైన్ ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో, ఏదైతే మీకు వర్టికల్ లైన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి. ఆ రెండు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతేనే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకేనా? రండి. సో ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్. సో షోస్ అన్న రిప్రజెంట్స్ అన్న రెండు ఒకటి. అంటే ఏంటి? షోస్ అంటే ఏంటి? మనకి చూపిస్తుంది, తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్. సో కింద ఇచ్చిన గ్రాఫ్ మనకు తెలియజేస్తుంది ఏంటి? ద రన్స్. సో రన్స్ అనేది క్రికెట్ మ్యాచ్ మీకు చాలా మంది తెలుసుకొని క్రికెట్ మ్యాచ్. సో రన్స్ అనే వర్డ్ మీకు ఐడియా ఉంది కదా? ఓకే. సో బ్యాట్స్మెన్స్ మనకి ఏవైతే పరుగులు చేస్తారో దాన్ని మనం రన్స్ అంటాం. సో ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద రన్స్. సో రన్స్ గురించి మాట్లాడతారు. అంటే ఈ గ్రాఫ్ అంతా కూడా క్రికెట్ కి సంబంధించింది. ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద రన్స్ స్కోర్డ్ బై విరాట్ కోహ్లీ. ఎస్, మీరు ఎంతమంది తెలిసింది విరాట్ కోహ్లీ? చాలా మంది ఫేమస్ క్రికెటర్ కదా విరాట్ కోహ్లీ. ఎస్, విరాట్ కోహ్లీ. ఇవ్వండి, ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద రన్స్. ఎవరి యొక్క రన్స్ గురించి మాట్లాడుతుంది? విరాట్ కోహ్లీ చేసిన రన్స్ గురించి మాట్లాడుతుంది. ఇవ్వండి, ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద రన్స్ స్కోర్డ్ బై. స్కోర్ అండ్ చేయడం, ఎవరి చేత రన్స్ స్కోర్ చేయబట్టి? బై విరాట్ కోహ్లీ ఇన్ 5 మ్యాచెస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక 5 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎన్ని పరుగులు చేశాడు, 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 ఈ మ్యాచ్ లో ఎన్ని పరుగులు, ఈ విధంగా 5 మ్యాచెస్ లో కూడా విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేశారు ఏంటి దాని గురించి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఈ గ్రాఫ్ మాట్లాడుతుంది. క్లియర్ ఇంగ్లీష్ మీద అర్థమైందా? ఇప్పుడు తెలియని క్రింది ఇవ్వబడిన గ్రాఫ్. ఓకే, విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ల్లో చేసిన పరుగుల వివరాలను తెలియజేస్తుంది. సో విరాట్ కోహ్లీ అనే క్రికెట్ ప్లేయర్ 5 మ్యాచ్ల్లో ఏ మ్యాచ్లో ఎంతెంత పరుగులు చేస్తాడు ఏంటి దాని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి మీకు చెప్పాను, లైన్ గ్రాఫ్ ఇచ్చినా బార్ గ్రాఫ్ ఇచ్చినా మనకి ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్, ఆ స్లీపింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది అది అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఏదైతే స్టాండింగ్ లైన్ వర్టికల్ లైన్ ఉందో సో దీన్ని స్లీపింగ్ లైన్ అనొచ్చు, లేదు అంటే హారిజంటల్ లైన్ అనొచ్చు. సో దీన్ని స్టాండింగ్ లైన్ అనొచ్చు, లేదు వర్టికల్ లైన్ అనొచ్చు. సో మనకి ఈ స్లీపింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఈ స్టాండింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది చూద్దాం. సో ఫస్ట్ స్టాండింగ్ లైన్ గురించి చూద్దాం. సో స్టాండింగ్ లైన్ లో మనకి ఏంటో ఇక్కడ ఏంటో అనుకుందాం. ఫస్ట్ ఏంటో 20 ఉంది, 40 ఉంది, 60 ఉంది, 80 ఉంది, 100 ఉంది, 100 ఉంది. ఏంటో అవి అది తెలియాలంటే
ఆ నెంబర్స్ పక్కన ఏముందో చదవండి. రన్స్, ఎస్ పరుగులు, అంటే ఇవి 20 రన్స్, ఇవి 40 రన్స్, ఇవి 60 రన్స్, ఇవి 80 రన్స్, ఇవి 100 రన్స్, ఇవి 120 రన్స్. క్లియర్? సో ఇటు పక్కన నెంబర్స్ అన్ని కూడా మనకి రన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. క్లియర్? ఏంటది? దట్ ఈస్ స్టాండింగ్ అని బట్టి. మరి స్లీపింగ్ అని దేని గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఏంటో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5. ఇవేంటో నీకు అర్థం అవ్వాలి అంటే దాని కింద ఇచ్చి వర్డ్ చదువు. మ్యాచెస్, ఎస్ ఈ వాల్యూస్ అన్ని కూడా మ్యాచ్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది ఫస్ట్ మ్యాచ్, ఇది సెకండ్ మ్యాచ్, ఇది థర్డ్ మ్యాచ్, ఇది ఫోర్త్ మ్యాచ్, ఇది ఫిఫ్త్ మ్యాచ్. ఇక్కడ దాకా అర్థం. నెక్స్ట్ ఇప్పుడు లైన్ గ్రాఫ్ మీద ఉన్న వాల్యూస్ చూడండి. లైన్ గ్రాఫ్ మీద ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 82 ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 110 ఉంది, ఇక్కడ 40 ఉంది. ఈ వాల్యూస్ ఏంటి నీకు అర్థం అవ్వాలి అంటే చెప్తున్నారు కదా, ఫాలోయింగ్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఇట్ షోస్ ద రన్స్ స్కోర్డ్ బై, ఇవన్నీ కూడా రన్స్ అండి, ఇవన్నీ కూడా రన్స్. అంటే ఏంటి? విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో 55 రన్స్ చేశారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ సెకండ్ మ్యాచ్ లో 82 రన్స్ చేశారు. సో థర్డ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 70 రన్స్ చేశారు. సారీ, ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్ 110 రన్స్ అండి. ఫస్ట్ మ్యాచ్ లో అయితే 55 రన్స్, సెకండ్ మ్యాచ్ లో అయితే 82 రన్స్, థర్డ్ మ్యాచ్ లో అయితే 70 రన్స్, ఫోర్త్ మ్యాచ్ లో అయితే 110 రన్స్, ఫిఫ్త్ మ్యాచ్ అయితే 45 రన్స్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మన లైన్ గ్రాఫ్ మీద వాల్యూస్ వాళ్ళే ఇచ్చేసారు. సో వాళ్ళే వాల్యూస్ ఇచ్చేసారు కాబట్టి మనం ఏమి కూడా చెక్ చేసుకోకలేదు. ఒకవేళ ఇక్కడ మీకు డాట్స్ పెట్టా వాల్యూస్ ఇవ్వకపోతే మీరేం చేసుకోవాలి, ఫస్ట్ మ్యాచ్ దగ్గర ఎన్ని రన్స్ చేశారు ఏంటి అంటే దాని స్ట్రైట్ గా ఉన్న డాట్ చూసుకొని ఆ డాట్ కి ఏ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది చూసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ మధ్యలో 55 అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి వాళ్ళే వాల్యూస్ ఇస్తారు. అలాగే సెకండ్ మ్యాచ్ లో మనకి ఎన్ని పరుగులు చేశారు, ఎన్ని రన్స్ చేశారు? సెకండ్ మ్యాచ్ లో మనకి 82 రన్స్ చేశారు. వాళ్ళే ఇచ్చేసారు క్లియర్ గా. మనం ఏంటి ఎత్తుక్కోకుండా మనం ఎక్కువ కష్టపడకుండా వాళ్ళే వాల్యూస్ ఇచ్చారు. సో సెకండ్ మ్యాచ్ లో 82 రన్స్ చేశారు ఎవరు? విరాట్ కోహ్లీ. ఒకవేళ ఇక్కడ వాల్యూ ఇవ్వకపోతే మనం ఎలా చూసుకోవాలి? సెకండ్ మ్యాచ్ ఎదురుగా చూసుకొని అక్కడ డాట్ ఏదైతుందో ఆ డాట్ స్ట్రైట్ గా ఉన్న వాల్యూ మనం పట్టుకోవాలి. క్లియర్ అర్థమవుతుందా? సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమైంది కదా. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55 రన్స్ చేశారు, సెకండ్ మ్యాచ్ లో 82 రన్స్, థర్డ్ మ్యాచ్ లో 70 రన్స్, ఫోర్త్ మ్యాచ్ లో 110 రన్స్, ఫిఫ్త్ మ్యాచ్ లో 45 రన్స్. ఓకే, నేను ఇందులో క్వశ్చన్ అడుగుతాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఇక్కడ మొత్తం 5 మ్యాచ్ లో ఎన్ని స్కోర్స్ చేస్తారు, ఎన్ని పరుగులు చేస్తారు విరాట్ కోహ్లీ ఇచ్చారు కదా. నా క్వశ్చన్ అంటే ఈ 5 మ్యాచ్ల్లో ఏ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎక్కువ రన్స్ చేశారు? చూడండి, ఎక్కువ రన్స్ కావాలి నాకు. ఎక్కువ రన్స్ ఎక్కువ 110 ఇవే కదా. అంటే ఇది ఏ మ్యాచ్ లో? ఫోర్త్ మ్యాచ్ లో, తను ఆడిన ఫోర్త్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎక్కువ రన్స్ చేశాడు. మరి తక్కువ రన్స్ చేసిన మ్యాచ్ అని చెప్పండి. తక్కువ రన్స్ లిస్ట్. సో 50 మ్యాచ్ లో చేశారు. సో ఈ విధంగా మీరు ఇచ్చిన గ్రాఫ్ అర్థం చేసుకోవాలి. క్లియర్? సో గ్రాఫ్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం రండి. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చింది, మీనింగ్ అర్థం చేసుకున్నాం. సార్ చూద్దాండి. సో వాట్ అన్నా ఫైండ్ అన్నా కూడా మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ రెండు ఒకటే. సో వాట్ అనేది ఏమిటి? సో వాట్ వర్ ద టోటల్ రన్స్? ఎస్, హీస్ టాకింగ్ అబౌట్ టోటల్ రన్స్. సో టోటల్ అంటే మనందరం తెలిసిందే, ప్లస్ చేసేస్తాం. సో టోటల్ కానీ సమ్ కానీ వేరెవర్ మనకి ఎక్కడ కనబడినా సార్ దాన్ని ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. సో వాట్ వర్ ద టోటల్ రన్స్? సో టోటల్ రన్స్ గురించి మాట్లాడతారు. స్కోర్డ్ బై విరాట్ కోహ్లీ ఇన్ మ్యాచెస్, సెకండ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్, ఫిఫ్త్ మ్యాచ్ టుగెదర్ అనేది ఆ 3 మ్యాచ్లు కలిపి. ఏ 3 మ్యాచ్లు? సెకండ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్, ఫిఫ్త్ మ్యాచ్. అంటే సెకండ్ మ్యాచ్ లో ఎన్నో కొన్ని రన్స్ చేశారు కదా విరాట్ కోహ్లీ. ఫోర్త్ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఎన్నో కొన్ని రన్స్ చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ మ్యాచ్ లో కూడా ఎన్నో కొన్ని రన్స్ చేశారు. మళ్ళీ ఏమంటారు? ఈ 3 మ్యాచ్లు కలిపి టుగెదర్ అని కలిపి టోటల్ రన్స్ అంతా టోటల్ అనేది ప్లస్ చేయాలి. అంటే ఈ 3 మ్యాచ్ల్లో ఎన్నైతే స్కోర్స్ చేశారో ఆ స్కోర్స్ ప్లస్ చేయాలి. క్లియర్? ఇప్పుడు తెలుగు వచ్చింది. 2, 4 మరియు 5 మ్యాచ్ల్లో కలిపి ఆ 3 మ్యాచ్లు కలిపి విరాట్ కోహ్లీ మొత్తం ఎన్ని పరుగులు చేశాడు? సో మొత్తం అంటే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాము. అంటే సెకండ్ మ్యాచ్ లో ఎన్ని పరుగులు అయితే చేశారో, ఫోర్త్ మ్యాచ్ లో ఎన్ని పరుగులు అయితే చేశారో, ఫిఫ్త్ మ్యాచ్ లో ఎన్ని పరుగులు అయితే చేశారో ఆ 3 మ్యాచ్ని కలిపి విరాట్ కోహ్లీ మొత్తం అంటే ఏం చేసి ప్లస్ కదా. రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? సెకండ్ మ్యాచ్ లో ఎన్ని పరుగులు చూసుకున్నాం. సెకండ్ మ్యాచ్ ఇంక ఇదే కదా, ఎన్ని? 82. నెక్స్ట్ ఫోర్త్ మ్యాచ్. సో ఫోర్త్ మ్యాచ్ లో ఏంటండి? 110. నెక్స్ట్ ఫిఫ్త్ మ్యాచ్ అంటే 45. సో ఏం చేయాలి? ప్లస్ మైనసా? చూడండి టోటల్. సో టోటల్ అంటే ఎప్పుడు కూడా ప్లస్ చేయాలి. సో 2 + 0 2, 2 + 4 7. సో 8 + 1 9, 9 + 4 13. సో 1 + 1 237 రన్స్ చేశారు. వెర్ ఇస్ ద ఆప్షన్? 237 ఆప్షన్ నెంబర్ డి. సో అర్థం కాలేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం?
ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకోవాలి. స్టార్ట్ చేయండి. ఇన్ విచ్ అనేది ఏది లేకపోతే ఏ, ఓకేనా. ఇన్ విచ్ మ్యాచ్, ఏ మ్యాచ్ లో, ఇన్ విచ్ మ్యాచ్, ఏ మ్యాచ్ లో కోహ్లీ స్కోర్ లీస్ట్ రన్స్, కోహ్లీ స్కోర్ లీస్ట్. సో లీస్ట్ అంటే ఏంటండి తక్కువ, లీస్ట్ అంటే ఏంటండి తక్కువ. సో ఏ మ్యాచ్ లో విరాట్, ఇక్కడ ఉన్న 5 మ్యాచ్ల్లో ఏ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లీస్ట్ రన్స్ చేశారు, తక్కువ రన్స్ చేశారు. తెలియపంచండి. ఏ మ్యాచ్ లో కోహ్లీ తక్కువ పరుగులు చేశారు చూసి చెప్పచ్చు కదా. మనల్ని అడిగింది ఏంటి, ఎక్కువ పరుగులు కాదు తక్కువ పరుగులు. 55, 82, 70, 110, 45. 45 is the least runs. ఏ మ్యాచ్ అది, 5th మ్యాచ్. ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైంది, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నారని స్టార్ట్ చేయండి. సో వాట్ అంటే ఏంటి, ఏమిటి. సో వాట్ ఈస్ ద రేషియో. ఎస్, మనం రేషియో ఏంటో అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నాం కదా. రేషియో అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో మనం ఈస్ట్ అని సింబల్ పెడితే అదేమవుతుంది, మనకు రేషియో అవుతుంది. సో మనల్ని అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద రేషియో. రేషియో అడుగుతున్నారు కానీ దేనికి దేనికి మధ్యన, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రన్స్. ఎస్, రన్స్ కు సంబంధించిన రేషియో అడుగుతున్నారు. కానీ చూడండి, రన్స్ స్కోర్డ్ బై విరాట్ కోహ్లీ ఇన్ ఫస్ట్ మ్యాచ్ అండ్ 5th మ్యాచ్. సో సింపుల్ గా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో ఎన్ని రన్స్ అయితే చేశారో, అలాగే విరాట్ కోహ్లీ 5th మ్యాచ్ లో ఎన్ని రన్స్ అయితే చేశారో ఆ 2 రన్స్ కి సంబంధించి రేషియో అడుగుతున్నారు. ఇదిగోండి, వాట్ ఈస్ ద రేషియో. రేషియో కనుక్కోండి. దేని యొక్క రేషియో, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రన్స్ స్కోర్డ్ బై విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ చేత చేయబడిన రన్స్. ఏ మ్యాచ్ లో, ఫస్ట్ మ్యాచ్ లో రన్స్, అలాగే 5th మ్యాచ్ లో రన్స్. ఇప్పుడు తెలియజేయండి, 1వ మరియు 5వ మ్యాచ్ల్లో కోహ్లీ చేసిన పరుగుల మధ్య నిష్పత్తి ఎంత. మన నిష్పత్తి ఎంతో కనుక్కోమన్నారు. కానీ దేనికి దేనికి మధ్య నిష్పత్తి, 1వ మ్యాచ్ మరియు 5వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. సో మనల్ని అడుగుతున్న రేషియోనే కదా. ఎస్, దేనికి దేనికి మధ్య రేషియో, ఫస్ట్ మ్యాచ్ లో రన్స్ కి 5th మ్యాచ్ లో రన్స్ కి. సో ఫస్ట్ మ్యాచ్ లో చేసిన రన్స్ ఎంత, 55. నెక్స్ట్ 5th, సో 5th మ్యాచ్ లో చేసిన రన్స్ ఎంత, 45. ఈ 2 రన్స్ మధ్య, ఈ 2 మ్యాచ్ల్లో వచ్చిన రన్స్ మధ్య ఏం కనుక్కోమన్నారు, రేషియో కదా. సో రేషియో అంటే ఏం చేస్తాం, ఈస్ట్ అని పెడతాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాను మీకు, ఫ్రాక్షన్స్ మనం ఏ విధంగా అయితే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఫ్రాక్షన్ అయితే సింప్లెస్ట్ ఫామ్ లో పెడతామో, రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ లో కూడా మనకి ఏదైనా రేషియో కనబడితే దాన్ని ఏం చేయాలి, సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టాలి. సో సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి, ఈ నెంబర్ ఈ 2 టర్మ్స్ కూడా వచ్చి కామన్ టేబుల్ చూస్ చేసుకోవాలి. ఈ 2 నెంబర్స్ టేబుల్ చెప్పండి. 5 టేబుల్ వస్తాయి కదా. ఎస్, 5 టేబుల్ లో 55 11 టైమ్స్, అదే 5 టేబుల్ లో 45 9 టైమ్స్. సో ఎగ్జామ్ మనకి 11:9 వచ్చింది. మళ్ళీ ఆపకూడదు, మళ్ళీ ఏం చేయాలి, ఏదైనా కామన్ టేబుల్ అంటే ఏదైనా టేబుల్ చదువుతున్నప్పుడు 11,9 వస్తున్నాయో రావో చెక్ చేసుకోవాలి. ఇంకా ఏ టేబుల్ లో 11,9 రాదు కాబట్టి. సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ గివెన్ రేషియో. అంటే 55:45 సంబంధించి సింప్లెస్ట్ రేషియో అంటే 11:9. ఆప్షన్ నెంబర్ ఎంతండి, 11:9. ఎస్, మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ 11:9 ఉంది, ఇక్కడ 9:11 ఉంది. 2 సేమ్ కాదండి. 11:9 మనకు వచ్చింది 11:9 కాబట్టి 11:9 పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చి మీనింగ్ అర్థం చేసుకుని స్టార్ట్ చేయండి. ఫైండ్. సో ఫైండ్ అనేది కనుక్కోవడం, మనల్ని కనుక్కోమన్నారు. కానీ ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద డిఫరెన్సెస్. మనకు తెలుసు, మనకి ఎప్పుడు డిఫరెన్స్ అనే వర్డ్ కనబడితే మైనస్ చేస్తాము. సో మనం సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు, మనం మైనస్ చేయమన్నారు. కానీ దేని ఫైండ్ ద మైనస్, ఫైండ్ ద సబ్ట్రాక్షన్ బిట్వీన్ దేని రన్స్ స్కోర్ ఇన్ 3rd మ్యాచ్. సో 3rd మ్యాచ్ లో చేసిన రన్స్ ని, నెక్స్ట్ 4th మ్యాచ్ లో చేసిన రన్స్ ని. సారీ, అర్థమైందా. మనల్ని ఫైండ్ ద డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకు తెలుసు కదా డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. సో మైనస్ చేయమన్నారు. కానీ దేని బిట్వీన్ రన్స్ స్కోర్డ్ ఇన్ 3rd మ్యాచ్, 3rd మ్యాచ్ లో చేసిన రన్స్ ని, నెక్స్ట్ 4th మ్యాచ్ లో చేసిన రన్స్, ఆ 2 రన్స్ ని మైనస్ చేయమన్నారు. ఇప్పుడు తెలియమని చూడండి, 3వ మరియు 4వ మ్యాచ్ల్లో చేసిన పరుగుల మధ్య వ్యత్యాసం కనుక్కోండి. సో వ్యత్యాసం అంటే మనందరికీ తెలుసు, ఏం చేస్తాం, తీసివేత చేయాలి, మైనస్ చేయాలి. బట్ దేని తీసివేత చేయాలి, 3వ మ్యాచ్ మరియు 4వ మ్యాచ్ చేసిన పరుగులు, అంటే 3వ మ్యాచ్ లో చేసిన పరుగుల్ని 4వ మ్యాచ్ లో చేసిన పరుగుల్ని మైనస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 3వ మ్యాచ్ 3rd మ్యాచ్ లో ఎన్ని పరుగులు చూసుకుందాం. 3rd మ్యాచ్ అంటే 70. సో 3rd మ్యాచ్ లో 70. నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అంటే 4th మ్యాచ్. సో 4th మ్యాచ్ ఎంత అండి, 110. సో డిఫరెన్స్ అంటే మళ్ళీ చెప్తాను, మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. చాలా మంది ఏమడుగుతారంటే, సార్ స్మాల్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం సార్, మనం అడిగిన డిఫరెన్స్ అండి.
సో డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. సో డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, కానీ బిగ్గర్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని తీయాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 110 నుంచి 70 తీసేస్తే ఎంత? 40. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 40 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైంది, అర్థం కల. సో ఇదండి ఈరోజు క్లాస్. అండ్ ఈ క్లాస్ తో మీకు డేటా అనాలిసిస్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. అండ్ ఈ క్లాస్ అందరూ అర్థం చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.